దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వాక్యాన్ని, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలండి, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు, మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ మాట భక్తుడైనటువంటి యోహాను గాయు అనేటువంటి ఒక సహోదరునికి ప్రియుడైన అని మనం చదువుతాం. గాయు అనేటువంటి వ్యక్తికి ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, ప్రియుడా నీ ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో ఎలా ఉండాలంటే వర్ధిల్లాలి, నువ్వు సౌఖ్యంగా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనం వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును కదా? వర్ధిల్లాలని ఉంటుందా, ఉండదా? మనం ప్రతి ఒక్కరూ కూడా ఏం కోరుకుంటామంటే వర్ధిల్లాలనే కోరుకుంటాం. అయితే చాలామంది వర్ధిల్లటం అనేది చాలామంది ఎలా చూస్తూ ఉంటారంటే భౌతిక సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన ఆర్థికపరమైన విషయాల్లోనే చాలామంది చూస్తూ ఉంటారు. అంటే ఒక విధంగా ఆర్థికంగా లేకపోతే కుటుంబాల్లో వర్ధిల్లటం, వ్యాపారాల్లో వర్ధిల్లటం, ఉద్యోగాల్లో వర్ధిల్లటం, చేతి పనుల్లో వర్ధిల్లటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. మంచిదే. అయితే ఇక్కడ మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుతుందా? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే వర్ధిల్లటం మనం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా దేవుడు మన ఆర్థికంగా కానీ భౌతికంగా కూడా దేవుడు మనల్ని వర్ధిల్ల చేయునుగాక. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఆత్మీయంగా ఏమో వర్ధిల్లరు, ఆత్మీయంగా ఎదగరు. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మీయంగా ఏమో ఎండిపోయిన పరిస్థితి, ఒకవేళ భౌతికంగానేమో వర్ధిల్లటం మనం చూస్తాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఆత్మలో వర్ధిల్లటం ప్రారంభిస్తే నీ జీవితంలో రక్షణ కార్యం ప్రారంభించబడినట్లే. హల్లెలూయా. ఆత్మ వర్ధిల్లితే నీ జీవితంలో స్వస్థత కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే స్వస్థత కార్యం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ఆత్మలోనే ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆత్మలో మనం వర్ధిల్లాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో వచ్చిన నీవు ఏమవ్వాలంటే వర్ధిల్లాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మందిరానికి వచ్చిన తర్వాత కూడా వర్ధిల్లలేదయ్యా అని అంటూ ఉంటారు. మందిరానికి వచ్చిన తర్వాత కూడా అయ్యా దేవుడు కార్యాలు చేయట్లేదయ్యా అని అనుకుంటూ ఉంటారు. అయితే నేను అంటాను, ముందుగా
దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే నీవు ఆత్మీయంగా వర్ధిల్లాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఓ మాట చెప్దామా మన హృదయంతో? నా హృదయం వర్ధిల్లాలి. ఆమేన్ చెప్దామా? ఇలా పెట్టండి, నా ఆత్మ వర్ధిల్లును గాక. ఏం చేయాలి చెప్పండి? ముందు ఏం వర్ధిల్లాలి? మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుతామో, మొదట కొంతమంది అంటారు నేను అనుకున్నది జరిగితే నేను అది చేస్తాను, నేను అనుకున్నది జరిగితే ఇది చేస్తాను అని అంటుంటారు. అనేవాళ్ళు లేరా? ఏమంటారంటే నేను అనుకున్నది జరిగితే నేను అది చేస్తా, నేను ఇది అనుకున్నాను కాబట్టి ఇది జరిగితేనే అది చేస్తాను అని అంటూ ఉంటారు. సరే, దానికన్నా ప్రాముఖ్యంగా అలాంటి వాటి మీద ఒకవేళ అంత ప్రయోజనం ఉంటుందో ఉండదో నేను చెప్పలేను, కానీ నీ ఆత్మ వర్ధిల్లితే మాత్రం తప్పకుండా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనుగాక. కొలమానం ఏంటంటే దేవుడు ఏం చూస్తాడంటే నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు. ఈరోజు మనం భౌతికంగా ఆలోచిస్తే కొన్ని అలవాట్లు మనకుంటాయి. అలవాట్లు అంటే మనం బాహ్యంగా ఆలోచిస్తే ఉదయాన్నే లేవగానే మనకు ఒక అలవాటు ఉండేది. చెప్పండి, ఉదయాన్నే లేవగానే ఏం అలవాటు ఉండేది? కాఫీ తాగటం, అంతేనా? కొంతమంది టీ తాగటం, బెడ్ కాఫీ అంటారు కొంతమంది. ఉదయాన్నే లేవగానే ఒక అలవాటు చెప్పండి. ఇంకా ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మంచిదే కదా. అంటే కొంతమందికి ఉదయాన్నే లేవగానే అలవాటు ఏంటంటే పేపర్ చదవందే వారికి కొంతమంది ఉదయాన్నే లేవగానే పేపర్ చదవటం అలవాటు. ఇంకో మాట చెప్పమంటారా? ఉదయాన్నే లేవగానే టీవీ చూడటం అలవాటు కొంతమందికి. ఇప్పుడైతే అందుబాటులో వచ్చేసినాయి ఫోను. లేవటం ఆలస్యం, ఫోన్ పట్టుకోవటం. అంటే లేవగానే కొన్ని అలవాట్లు మార్చుకుంటే మన శరీరానికి హానికరమైనటువంటి వాటిని వదిలిపెట్టాలి. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, అయ్యా సిగరెట్ మానొచ్చు కదా, దానివల్ల క్యాన్సర్ కారకం క్యాన్సర్కి ఆ సిగరెటే కారణమని దాని మీద రాస్తున్నారంటే ఆయన ఏమంటారు తెలుసా? నేను దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, కానీ అదే నన్ను వదిలిపెట్టలేదు అంటున్నారు కొంతమంది. త్రాగుడు అనే వ్యసనం కూడా అలాంటిదే. నేను దాన్ని వదిలిపెడదాం అంటున్నాను కానీ అది నన్ను వదిలిపెట్టట్లేదు. 6 అడుగుల మనిషి 6 అంగుళాల సిగరెట్కి ఏమైపోతున్నాడంటే బానిస అయిపోతున్నాడు. కొంతమంది టీ తాగకపోతే తలనొప్పి వచ్చేసిద్దండి. లేకపోతే తలనొప్పి పోవాలంటే టీ, తలనొప్పి రాకుండా ఉండాలంటే టీ. అలవాటు అయిపోయింది. ఉదయాన్నే లేవగానే మీకు చెబుతున్నాను కానీ పాస్టర్ గారు చక్కగా అంతకుముందు, ఇప్పుడు కొంచెం మానేశారులేండి, అంతకుముందు చక్కగా ఆమె కలుపుకుంటూ నాకు కూడా తీసుకొచ్చేవాళ్ళు. చక్కగా ఇద్దరు కూర్చుని మాటలు చెప్పుకుంటా చక్కగా ఆస్వాదిస్తూ తాగేవాళ్ళం. అయితే కొన్ని నెలల నుంచి ఆ అలవాటు మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. అలవాటు చేసుకోవటం సులువే, అలవాటు మానుకోవటం కష్టం. అలవాటు చేసుకోవటం సులువుగానే అలవాటు చేసుకోవచ్చు, కానీ ఆ అలవాటును మానుకోవడానికి మాత్రం కొంచెం కష్టపడాలి. ఇప్పుడు టీ తాగకపోతే తలనొప్పి వచ్చింది అని అంటే ఖచ్చితంగా తలనొప్పి వచ్చింది, అంతేనా? అంటే మన శరీరానికి కొన్ని వ్యర్థమైన వాటిని ఇది మనకు అవసరం లేదంటే దాన్ని పక్కన పెట్టడం మంచిదే. హల్లెలూయా. అవును కదా. కొన్ని ఆహార నియమాలు పాటించటం కూడా మంచిదే. సరే, నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే
ఈరోజు ఆత్మ వర్ధిల్లాలి, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి, నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి. దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నాడు. గాయుతో యోహాను భక్తుడు అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి, మంచిదే. ఆ అన్ని విషయాల్లో వర్ధిల్లేదానికంటే ముందు నీ ఆత్మ వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏం వర్ధిల్లాలి? ఆత్మీయ జీవితం వర్ధిల్లా. అందుకనే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే నీవేం చేయాలి? మీ పక్కన వారితో చెప్పండి, ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలి. చెప్పారు పక్కన వాళ్ళతో? ఇంకోసారి చెప్పండి, ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలి. ఒక 7 అలవాట్లు చేసుకోవాల్సి చెబుతాను, జాగ్రత్తగా విందాం, ఓకేనా? ఇప్పుడు దాకా శరీరం కాఫీ గురించి, టీ గురించి ఇవి అలవాటు చేసుకున్నాయే. ఒకవేళ మన శరీరానికి అనారోగ్యం అంటూ వదిలిపెడదాం, ఆమె అవి కొంచెం కష్టపడతాం అంతే, అంతకు మించి ఏముండదు. సరే, ఆత్మ వర్ధిల్లడానికి మనం అలవాటు చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన ఒక 7 విషయాలు, వాటిలో కొన్ని ఆల్రెడీ మనం చేస్తున్నవే. ఒకవేళ చేయనివి ఏమన్నా దేవుడు మనతో చెప్తే అవి కూడా చేద్దాం. హల్లెలూయా. అంటే చేస్తున్న విషయాలే చెప్తాను, చేయనివి ఒకవేళ దేవుడు ఏదన్నా చెప్తే అవి కూడా చేద్దాం. ఇప్పుడు మనం చేస్తున్న విషయాల్లో మొదటి అలవాటు, మొదటి దైవికమైన ఆత్మీయంగా వర్ధిల్లడానికి మొట్టమొదటి అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేవగానే చేయవలసింది ప్రార్థన. హల్లెలూయా. ఇందా మనం లేవగానే చేసేది ప్రార్థనే కదా. ప్రార్థన ఒకసారి చదవండి, దీనికన్నా ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం చదువుదాం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. అలవాటు. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తారా? అప్పుడప్పుడు. కొంతమంది అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారంట. మనకు అలవాటు అయిపోవాలి. ఏమవ్వాలి? ప్రార్థన చేయటం వాడుకవ్వాలి. వాడుక చొప్పున అని రాయబడింది. ఆయన ఒలీవ కొండకు ఎలా వెళ్ళాడంట? వాడుక చొప్పున వెళ్ళాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన పెందల కాడనే లేచి, పెందల కాడ అంటే ఎప్పుడు? వేకుజామునే, అంతేనా? ఇంకో మాట చెప్పాలంటే ఇంకా చీకటి ఉందంట. ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏం చేశారంటే బయలుదేరి అరణ్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సర కాలం ఆయన పరిచర్య చేస్తే ఆయన ప్రార్థన పరిచర్య. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఏమి అలవాటు అవ్వాలంటే ప్రార్థన చేయటం అలవాటు అవ్వునుగాక. సరే, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఇది అలవాటుగా కనీసం ప్రతిరోజు ఎంత సమయం ప్రార్థన చేస్తాం? 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? 1 అరగంట? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకొంచెం సమయం, ఓకేనా? ప్రతిరోజు దేవుని కృపను బట్టి గంటన్నర దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాను. హల్లెలూయా. ప్రతిరోజు గంట, ఇంకా ఎక్కువే తప్ప తక్కువ కాకుండా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపటం మనకేమవ్వాలంటే అలవాటు అవ్వాలి.
మన పిల్లలకి ఉదయాన్నే లేచిన తర్వాత ఏం నేర్పిస్తాం? బ్రష్ చేయటం నేర్పిస్తాం. ఇది ప్రతిరోజు చేసే పనే. అంటే పిల్లలకి ఏమైపోయిద్ది? అలవాటు అయిపోయింది. ఒక్కోసారి తినేస్తూ ఉంటారు. అప్పుడేం చదువుతాం? తింటారా తినరా పిల్లలు? మొహం కడుక్కోకుండా తింటారా? లసి మొహం కడుక్కొని తింటావా? ఎన్నిసార్లు తిన్నా? తల ఊపుతుంది. షారుని చిన్నప్పుడు తిందా? మార్తమ్మ గారికి గుర్తుందంట. అంటే అలవాటు అయిపోయింది. ఏమై అలవాటు అయిందంటే బ్రష్ చేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకు కూడా ఏం అలవాటు అవ్వాలంటే ప్రార్థన చేయటం అలవాటు అవ్వాలి. పెందల కడనే లేవాలి. చాలామంది ఎప్పుడు లెగుస్తారు తెలుసా? సూర్యుడు పైకి అంత దూరం లేచిన తర్వాత లేచేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకు లేస్తారో చెప్తాను. రాత్రి 1 గంట దాకా ఇది పట్టుకుని చూస్తూ ఉంటే ఇది లేకుండా ఎవరి పని అవట్లా. ఏమవట్లా చెప్పండి? రాత్రి 10 గంటలకు పనుకుని ఉదయాన్నే 5 గంటలు లేవటం మంచి టైం. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి 1 గంట దాకా ఇదే పెట్టుకుని ఉంటారు. నాకు ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళు స్టేటస్ చూడడం కానీ నాకు అర్థమైద్ది. ఉదయాన్నే లేచి ఒకసారి స్టేటస్ లిస్ట్లో పెట్టి చూస్తూ ఉంటే వాళ్ళు 1 గంటకు దాన్ని చూసినట్టు కనపడింది. అంటే 1 గంట దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫోన్ పట్టుకునే చూస్తున్నారు. ఒకవేళ నేను 11:30, 12 దాకా ఒకవేళ ఉంటా. ఎందుకుంటాను? వాక్యం ప్రిపేర్ అవ్వాలి కదా, వాక్యం సిద్ధపడాలి కదా. ఈ వాక్యం చెప్పి నేను పెడతాను, అప్పుడు పెట్టడం కానీ వెంటనే చూస్తూ ఉంటారు కొంతమంది. ఓరి ఇప్పుడు దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? మెలుగుగానే ఉన్నారా అనిపించింది నాకు. ఉదయాన్నే మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి అంటే తప్పకుండా మనం చేయవలసిన ఒక పని ఏంటంటే పెందల కాడే పనుకుంటే పెందల కాడలు వేస్తాం. కొంచెం ఆలస్యం అయితే ఏమైద్ది? లేవటం కూడా ఆలస్యమైద్ది. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ప్రార్థనతో మనం ప్రారంభించాలి, ప్రార్థనతోనే మనం ముగించాలి. మన జీవితంలో ప్రతిరోజు మనకేమవ్వాలంటే ప్రార్థన అలవాటవ్వునుగాక. పక్కన వారితో చెప్పండి, ప్రార్థనతోనే ప్రారంభించి ముగించాలి. ఇది మనకు అలవాటైపోవాలి. ఆమేన్. ఇది కొంతమంది చేస్తున్నారు. స్తోత్రం. ఇంకెవరైనా ప్రార్థన చేయకపోతే దేవుడు మనకిచ్చిన ఒక చక్కని అవకాశం. కాబట్టి మీ జీవితంలో ఇది ఒక హ్యాబిట్గా ఉండాలి. ప్రార్థనే అలవాటైపోవాలి. ఒక మాట చెప్పమంటారు, అబ్రహాము ప్రార్థన చేస్తే తన పనివారు ప్రార్థన చేశారంట. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారా? ఆ ఒంటెలు కూడా మోకరించాయంట. దానికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు తల్లి హన్నా ప్రార్థన చేస్తూ ఉంటే పాలు విడవక ముందే తల్లి అక్కడ మొక్కితే ఆ బిడ్డ కూడా అక్కడ మొక్కాడు అని రాబు. మనం ప్రార్థించే వారమైతే మన పిల్లలు కూడా ప్రార్థించే వారిగా తయారవుదురుగాక. కాబట్టి అలవాటు అవ్వాలి. మొట్టమొదటి అలవాటు చెప్పండి, ప్రార్థన చేసే అలవాటు. రెండవది చదవండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలండి. ఈ మాటలు అంటాడు, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. ప్రతిరోజు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ప్రతిరోజు
మనం ఏం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచటం పూర్ణ హృదయముతో. ఈ మాట పూర్ణ హృదయముతో నమ్మిక అంటే, నమ్మికకు మరొక మాట చెప్పాలంటే, బైబిల్ పరిభాషలో చెప్పాలంటే విశ్వాసముంచు. హల్లెలూయా. అంతేనా? నమ్మకానికి బైబిల్ పరిభాషలో చెప్పాలంటే విశ్వాసముంచు. ఇప్పుడు ప్రతిరోజు నీ జీవితంలో ఏముండాలంటే విశ్వాసపు యొక్క నడక అలవాటు చేసుకోవాలి. అది జరిగిద్దో జరగదో, నీలో ఏముండకూడదంటే అవిశ్వాసం ఉండకుండునుగాక, అల్ప విశ్వాసం అసలు ఉండకుండునుగాక. అంటే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి అంటే, నీవు ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి అంటే తప్పకుండా నీవు చేయవలసిందంటే విశ్వాసముతోనే నీ నడక, విశ్వాసముతోనే నీ అడుగులు, విశ్వాసముతోనే నీ నడక ఏమవ్వాలంటే అలవాటు అవ్వాలి, అలవాటుగా ఉండాలి. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం ఇది జరిగిద్దో జరగదో అని, అవునా? కానీ దేవుడు నిశ్చయముగా నా జీవితంలో చేస్తాడు అన్న నీ నోట్లో నుంచి ఏ మాటలు రావాలంటే విశ్వాసపు మాటలే రావాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. నీవు విశ్వాసముతో ప్రయాణం చేసే వారితో సహవాసం చేస్తే నీ మాటలు కూడా విశ్వాసములోనే నిలుస్తాయి. ఒకవేళ నీ సహవాసం అవిశ్వాసులతో అయితే నువ్వు వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పలికే మాటలు అవిశ్వాసములోనే ఉండేవైతే నిన్నేం చేస్తాయంటే నిన్ను కృంగదీస్తాయి, నిన్ను విశ్వాసములో ఎదగనీయకుండా చేస్తాయి. ఈరోజు మన నడక ప్రతిరోజు మనకి ఏం అలవాటు అవ్వాలంటే విశ్వాసముతోనే జీవించటం మనకి అలవాటు అవ్వాలి. ఎన్ని చెప్పాను? 2 చెప్పాను, అవునా? 1 ప్రార్థన అలవాటు అయిపోవాలి. 2వది విశ్వాసపు నడక అలవాటు అవ్వాలి. నడక అని ఎందుకు అన్నానంటే మన మాటలు, మన ఉచ్చారణ, మనం చేసే పని, లేకపోతే ఏదైనా విశ్వాసముతోనే. ఇంకో మాట చెప్పాలంటే తిమోతితో పౌలు గారు అంటాడు, నీలో ఉన్న విశ్వాసం ఎవరిలో చూశానంటే నీ తల్లిలో చూశాను. అలాగే నీ తల్లిలో ఉన్న అదే విశ్వాసం లోయలో చూశాను. యునోకీలో ఉన్న విశ్వాసమే లోయలో కనబడింది, లోయలో ఉన్న విశ్వాసమే నీలో కనబడింది అంట. అంటే తిమోతిలో ఆ విశ్వాసం కనబడడానికి వారి అమ్మమ్మ, అలాగే వారి అమ్మ తను. అంటే మన జీవితంలో కూడా మన విశ్వాసంలో నడుస్తున్నప్పుడే మన పిల్లలు కూడా విశ్వాసంలో నడుస్తారు. మనల్ని చూసి వాళ్ళు వెంబడించవలసింది ఏంటంటే విశ్వాసమే. కాబట్టి నీలో ఏ మాటలు రాకూడదంటే అవిశ్వాసపు మాటలు రాకుండునుగాక. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యములో పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. కొరింథీయులకు రాసిన వెలిచూపు వలన కాక, చదవం, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహముతో నివసించినంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఈ మాటలు మీరు చదువుకుంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే వెలిచూపు వలన కాక, మీరు విశ్వాసములోనే, ఏమంటాడంటే విశ్వాసము వలననే నడుచుకొనుచున్నారు. వెలిచూపు అంటే బయటికి కనబడే విధంగా కాక, వెలిచూపు అంటే బయటికి కనపడే విధంగా కాకుండా మీరు విశ్వాసం అనేది బయటికి కనపడేది కాదు కానీ లోపల ఉండేది. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం, అందుకని అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. మరి ఎప్పుడు సాధ్యం?
విశ్వాసం వలనే సాధ్యం. అందుకని దేహంతో ఉన్నా దేహం విడిచినా నీవు ఎలా నడవాలంటే దేవునికి ఇష్టలుగా నడవాలి. నీవు దేవునికి ఇష్టలుగా నడవాలంటే నీలో విశ్వాసపు నడక కావాలి. కాబట్టి విశ్వాసముతోనే మనం నడకను ప్రతిరోజు మనం ఏమవ్వాలంటే అలవాటు అవ్వాలి. విశ్వాసపు నడక మనకేమవ్వాలి చెప్పండి? అలవాటు అవ్వాలి. మూడవది చెప్తున్నాను రండి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం, ఒక మాట ముందు కీర్తన భాగం 119వ కీర్తన 133వ వాక్యం చదువుతా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము అని అంటాడు. ఈ మాటను బట్టి నేను అంటాను, ఏమంటానంటే వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఉండాలి. ప్రతిరోజు మనకు ఉండవలసిన అలవాటులో 3వ అలవాటు ఏంటంటే వాక్యాన్ని ధ్యానించే అలవాటు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వరకు చెప్పండి, వాక్యాన్ని ధ్యానించే అలవాటు మనకు ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. ప్రతి పాపమును జయించాలనే ఆశ ఎంతమందికి ఉంది? ప్రతి పాపమును జయించాలనే ఆశ ఎంతమందికి ఉంది? ఒకవేళ ఆ ఆశ నీలో ఉంటే నీవు చేయవలసిన పని వాక్యాన్ని ధ్యానించడం. పాస్టర్ గారు చదువుకునే వాళ్ళకి చెప్తున్నారు, మరి చదువు రాని నా పరిస్థితి ఏంటి అంటారా? నాకు చదువు రాదు కదా, మరి నేను ఎలా ధ్యానించాలి అని అంటారా? నీవు చేయవలసిన పని వాక్యాన్ని నీవు నెమరు వేస్తూ ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయ ఆహారం ఈ ఆదివారం మొదలుకొని మరలా వచ్చే ఆదివారం వరకు నువ్వేం చేయాలంటే దైవజనుల ద్వారా దేవుడు మనకు అందించిన ఆ సందేశాన్ని నువ్వేం చేస్తావంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానించటం అంటే ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అందుకనే వాక్యానికి నీ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇస్తావో దేవుడు అంత ప్రాధాన్యత నీ జీవితంలో ఉంచునుగాక. అందుకని కీర్తనకారుడు అంటాడు, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే వాక్యము చేతనే కదా. వాక్యము చేత ఒక వ్యక్తి యొక్క జీవితం మార్పు చెందుతుంది. వాక్యం చదవడానికి ఒకవేళ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు కొంత చదువుతూ ఉంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దాన్ని పూర్తి చేయొచ్చు. అలాగే ఒకవేళ వాక్యాన్ని ధ్యానించటం మనం ఏం చేయాలంటే అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవటం అలవాటుగా చేసుకోవాలి. కొంతమంది క్యాలెండర్ ఉంది కదా, ఈరోజు ఒక వాక్యం చదువుదాం, దేవుడు నాతో మాట్లాడాడు అని అంతవరకే ఆమెన్ అంటూ ఉంటారు. అది మంచిదే కాదు అని అన్నాను, కానీ దానికంటే నీ జీవితంలో ఏమి అలవాటుగా ఉండాలంటే వాక్యం చదవటం అలవాటుగా ఉండాలి. అది నీ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేయునుగాక. ఏం చెప్పాను? 3 చెప్పాను, అంతేనా? 1 ప్రార్థన, 2 విశ్వాసం, 3 వాక్య ధ్యానం. కొంతమంది వాక్యం చదివేటప్పుడు ఎలా చదువుతారంటే, ఒకరోజు ఒక ఆయన ప్రార్థన చేసుకుని ప్రభు నాతో మాట్లాడు అని చెప్పి బైబిల్ తెరిచి ఇట్లా ఒక చోట ఏలు పెట్టి చదువుతూ ఉన్నాడు. యూదా ఉరి పెట్టుకుని చచ్చిపోయాను అని వచ్చింది. ఏంది ప్రభువా ఈ మాట ఇచ్చావు అని చెప్పి మళ్ళా మూసిపెట్టి ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పి మరలా తెరిచి ఈసారి ఇడిపెట్టాడు కదా, ఈసారి ఇలా పెట్టి చదువుతూ ఉన్నాడు. నీవు పోయి అలాగే చెయ్యి అని వచ్చింది. ఏది నీవు పోయి, సరే ప్రభువా ఇది వద్దు అని చెప్పి 3వసారి ముచ్చటగా తిద్దాం అని చెప్పి
మరలా తీసి ఇప్పుడు ఇటు పెట్టాడు కదా ఫస్ట్, రెండోసారి ఇటు పెట్టాడు కదా, ఈసారి మధ్యలో పెడదామని మధ్యలో ఇట పెడితే ఏది చేయాలనుకుంటున్నావో అది త్వరగా చెయ్యి అని వచ్చిందంట. ఏమొచ్చింది? ఏది చేయాలనుకుంటున్నావో అది త్వరగా చెయ్యి అని వచ్చింది. ఇలా కాదు ధ్యానం చేసేది. మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అంటే, ఒకవేళ దేవుడు చనిపోమని చెబుతాడంటారా? ఆత్మహత్య చేసుకోవడానికి దేవుడు ప్రేరణిస్తాడా? లేదు కదా. వాక్య ధ్యానం మన ఆత్మీయ జీవితానికి అవసరం. నేను అంటాను, వాక్యం ధ్యానిస్తే, వాక్యం నీలో పనిచేస్తే పాపానికి దూరంగా ఉంటావు. పాపం నీలో ఉంటే వాక్యానికి దూరంగా ఉంటాం. ఇంకో మాట చెప్పమంటే, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. అలాగే వాక్యాన్ని కలిగి ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు. పాపము దగ్గరగా ఉంటే వాడిలో వాక్యము పని చేయదు. మనకి ఏం అలవాటు అవ్వాలంటే, వాక్యాన్ని చదవటం అలవాటు అవ్వాలి. మనలో ఏం అలవాటు అవ్వాలంటే, వాక్యాన్ని నెమరు వేసుకోవటం అలవాటు అవ్వాలి. ఈ వారం మొదలుకొని మరలా వచ్చే వారం వరకు దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ ఆహారాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. చదువు రాదు అని అనుకుంటే, చదివితే నువ్వు బైబిల్ తీసి ఒక పోర్షన్ లేకపోతే ఒక స్క్రిప్చర్ అంటారా, దాన్ని చదువుతూ ధ్యానిస్తూరా. కాబట్టి ధ్యానించటం, వాక్యాన్ని చదవటం నీ జీవితంలో అలవాటు అవ్వాలి. ఈ అలవాటు నీ జీవితంలో ఉంటే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుదువుగాక. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. కాబట్టి 4వది ఇప్పుడు రండి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 10వ వాక్యం. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక, మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. చాలండి. ఈ మాటలో దేవుడు అంటాడు, యెహోవాకు మీరేమయ్యారంటే స్వజనమైతిరి. మనం ఎవరి పిల్లలం లేకపోతే ఎవరి బిడ్డలం అంటే దేవుని పిల్లలం. హల్లెలూయా. అంతే కదా. ఎవరి పిల్లలు మనం? ఆ నిశ్చయిత మనకుందా లేదా? ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని పిల్లలయ్యారు గనుక, మీరు స్వజనులయ్యారు గనుక అక్కడ అంటాడు, యెహోవా మాట విని ఆయన నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞలన్నీ కూడా నువ్వేం చేయాలంటే గైకొనాలి. ఆ ఆజ్ఞలన్నీ కూడా నువ్వేం చేయాలంటే గైకొనాలి. ఈ మాటను బట్టి అంటాను, నువ్వు దేవుని పిల్లలుగా ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలి అంటే, దేవుడు ఏ మాట అయితే నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటకు నువ్వేం చేయాలంటే విధేయత చూపించే అలవాటు నీకు ఉండాలి. ఆమేన్. ఏ అలవాటు ఉండాలి? దేవుని మాటకు, అంటే దేవునికి నువ్వేం చేయాలంటే విధేయత చూపించే అలవాటు. ఎందుకంటే అక్కడ అంటాడు, మీరు స్వజనులయ్యారు కనుక మీరు దేవుని మాట విని ఆయన కట్టడలన్నీ మీరు గైకొంటామంటే ఆయన మాటకు విధేయత చూపించే, ఆయన మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలి. ఒకరోజు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అంతా చీకటే. సరే అడుగులు ముందుకు వేద్దామా అని ఆలోచిస్తూ, సరే ఎలా అయినా వెళ్దామని చెప్పేసి అలాగే అడుగులు ముందుకు వేసుకుంటా నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక లోయ ఉంది, ఆ రోడ్డు పక్కనే. అది రోడ్డు అని చెప్పేసి ముందుకు అడుగులేయగానే లోయలో పడిపోతూ ఉన్నాడు. ఈ పడిపోతా ఉంటే ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి అరుస్తూ ఉండి, ఏమన్నా దొరకతాయా అని చెప్పి అలా పడిపోతూ ఉన్నప్పుడు కొమ్మల మీద పడుతూ కొమ్మ పట్టుకున్నాడు. ఎవరైనా పడిపోయేటప్పుడు ప్రభువా రక్షించు అంటారు కదా, అతను కూడా రక్షించు అనగానే కొమ్మ దొరికింది. ఈ కొమ్మ దొరుకుని ఏలాడుతూ ఉన్నాడు. అర్థమైపోయింది రాత్రిపూట
ఏమీ కనపట్టలేదు, చీకటి అంతా చీకటి. ఆ కొమ్మ పట్టుకుని ఏలాడుతూ ఉండి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడంట, విని ఆ కొమ్మను విడిచిపెట్టు అన్నాడంట. ప్రభువా నువ్వేమన్నా చెప్పు, కానీ ఈ సమయంలో మాత్రం ఈ కొమ్మను మాత్రం నేను విడిచిపెట్టను. కొమ్మ విడిచిపెడితే కింద పడతా, లోయలో పడిపోతా అని చెప్పి ప్రభువా రక్షించంటే ఆ కొమ్మను విడిచిపెట్టయ్యా అంటే నేను విడిచిపెట్టను అన్నాడంట. రెండోసారి చెప్పాడు, ఆహా. మూడోసారి చెప్పాడు, ఆహా. ఇక దేవుడు మాట్లాడటం మానేశాడు. మానేసిన తర్వాత రాత్రంతా ఎలాడుతూనే ఉన్నాడు. చేతులు ఒక పక్క గుంజుతూ ఉన్నాయి, తెల్లగా తెల్లవారుతూ ఉంది. ఆ తెల్లవారుతున్నప్పుడు కింద చూశాడంట, ఒక అడుగు దూరమే ఉందంట. హల్లెలూయా. ఎంత దూరం ఉంది? ఏలాడుతూ ఉన్నాడు, కానీ అతను ఏలాడడానికి కింద ఉంది ఎంత? ఒక అడుగు దూరమే. కానీ రాత్రంతా ప్రయాసతోనే ఓ పక్క ఎంతసేపు పట్టుకుంటారు చెప్పండి? పట్టుకుంటారా? కాసేపు జాగ్రత్త ఉండి పట్టుకోవాలంటే కష్టం కదా. అట్లాగే ప్రయాసపడి ఉదయం దాకా గోజాడుతూనే ఉన్నాడు. ఉదయాన్ని చూస్తే కింద ఒక అడుగు దూరం. అప్పుడే దేవుని మాట వింటే చక్కగా కింద ఉండేవాడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది దేవునికి విధేయత చూపించే అలవాటు ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఏ అలవాటు ఉండాలి? దేవునికి విధేయత, దేవుని మాటకు విధేయత, అలాగే దేవుని సేవకుని కూడా విధేయత చూపించే అలవాటు ఉండునుగాక. కాబట్టి విధేయత అనేది మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం మన ఆత్మీయ జీవితానికి. ఏ జీవితానికి ఇది? మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి అంటే తప్పకుండా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించుదుముగాక. అందుకని అంటాడు, పైనుంచి వచ్చే జ్ఞానం ఏం చేస్తూ ఉండేదంటే అది పవిత్రమైనది అంట, మృదువైనది అంట. వాక్యం చెప్పమ్మా, చెప్పగలవా? చెప్పు. పవిత్రమైనది. యాకోబు పత్రిక చదువు. ఎస్, యాకోబు పత్రిక 3:17 చదివితే, అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణైనను లేనిదినై ఉన్నది అంటాడు. ఇక్కడ పైనుంచి వచ్చే జ్ఞానం అంటే దేవుడు మనకిచ్చే జ్ఞానం ఏం చేస్తూ ఉండేదంటే మనల్ని పవిత్రపరుస్తుంది, అదే సమాధానపరుస్తుంది, అదే మృదువైనదిగా ఉంటుంది, సులభంగా లోబడినది. ఇప్పుడు విధేయత అనేది సులభంగా లోబడే విధంగా దేవుడు మన జీవితంలో చేయునుగాక. కాబట్టి విధేయత చూపించే అలవాటు ఉండాలి. ప్రతి దినం దేవుని మాటకు విధేయత చూపించే అలవాటు. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను కదా. 1 ప్రార్థన చేసే అలవాటు. చెప్పాలి, మీరు చెప్పాలి, నేను చెప్తాను కదా. ఫస్ట్ విశ్వాసపు నడక అలవాటు అవ్వాలి. వాక్య ధ్యానం అలవాటు అవ్వాలి. 4 విధేయత అలవాటు అవ్వాలి. 5వది చెప్తున్నాను. 5వది ఒకసారి రండి. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక
ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలండి. ఈ మాటను బట్టి నేను అంటాను, ప్రభు చిత్తం చేయుట నీకు అలవాటు అవ్వాలి ప్రతిరోజు. ఇది ప్రభు చిత్తమేనా, నేను ప్రభు చిత్తములోనే ఉన్నానా లేదా అన్నది నీకు అలవాటుగా మారాలి. అందుకని దినాలు చెడ్డవి గనుక సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, అలాగే అసలు దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తం ఏంటంటే అందరూ రక్షించబడడం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండటం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే పాపానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం ఏదో సమయాన్ని పోనివ్వక, అందుకని ఆ మాట అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొంచు నీవు జ్ఞానుల వలె, అంటే అక్కడ అంటాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. మనం దేవునికి సమయాన్ని ఇవ్వటంలో కూడా జ్ఞానంగా మనం నడవాలి. దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు. దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు నేను అంటాను, దేవుని చిత్తం చేయటం నీకు అలవాటు అవ్వాలి. ప్రతిరోజు దేవుని చిత్తం. కాబట్టి నీ జీవితం ద్వారా నీ అవయవాల్లో ఉన్నవి దేవునికి ఉపయోగకరంగా మారాలి. నీ కళ్ళు, నీ చెవులు, లేకపోతే నీ కాళ్ళు ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి? దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి దేవుని చిత్తం చేయటం అనేది అలవాటుగా మార్చుకుందుముగాక. కాబట్టి పరిశుద్ధంగా జీవించటం దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం మనం ఏది చేస్తున్నా ఇది దేవుని చిత్తంలోనే ఉందా లేదా అని మనం పరీక్షించుకుంటూ, అందుకనే కొన్నిసార్లు ఆత్మ చేతికి మనం చెప్పుకోవాలి. ఆత్మ నడిపింపు, ఇది మనం చేస్తున్నది మంచిదేనా, ఇది మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందా లేదా. కాబట్టి ఆత్మ నడిపింపు. కొన్నిసార్లు ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేయొద్దు, అది నీకొద్దు అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని బ్రేక్ చేయాలి. కాబట్టి దేవుని చిత్తమా కాదా అని నువ్వు పరీక్షిస్తూ దేవుని చిత్తం చేయడానికి నువ్వేమంటే దేవుని చిత్తం చేయుట అనేది అలవాటుగా మారిపోవాలి. చూడండి, మరొక అలవాటు మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వాక్యం చదువుతాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చాలా ఇక్కడ యేసయ్య చెప్తా అంటాడు, మీరు క్షమించండి, క్షమించబడతారు. మీరు ఇవ్వండి, మీకు అప్పుడు ఇవ్వబడతాయి. ఈ మాటలో ఏమంటాడంటే అణిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతతో మీరు ఎలా కొలుస్తారో అదే కొలతతో మరలా కొలవబడుతుంది అంటాడు. ఇప్పుడు మనం కొలిచేటప్పుడు అక్కడ మాట్లాడుతుంటే అణిచి అంటే ఒకవేళ మానికతో మనం కొలుస్తున్నాం అనుకోండి, దానిలో పోసినప్పుడు దాన్ని ఏం చేయాలి? ముందు అణచాలి, తర్వాత దాన్ని కుదిలించాలి. కుదిలిస్తే కొన్ని లోపలికి వెళ్తాయి. ఒకవేళ మరలా ఏమన్నా బయటివి కావాలంటే అవి మరలా దాని మీద వేయాలి. వేసిన తర్వాత దిగజారునట్లుగా కొలిచేటప్పుడు ఖాళీగా కొలవటం అనేది మంచిది కాదు. ఇప్పుడు కొలిచేటప్పుడు అలా దిగజారునట్లుగా మీరు ఎలా కొలుస్తారో అలాగే మీరు కొలవబడతారు అంటారు. ఇక్కడ నేను అంటాను, మనం ఇవ్వుడి మీకు ఇవ్వబడతాయి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది అన్న మాటలో మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో దేవుడు మనకు కొలుస్తాడు. మనం దేవుని ప్రేమించి మనం ఇచ్చే విషయాల్లో ఏ కొలతతో దేవునికి ఇస్తున్నాం. అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాంతో దేవుడు అన్నాడంట, నీ ఒక్కగాను కుమారుడిని నాకు ఇచ్చేసాయి అన్నాడు. అబ్రహాం ఇచ్చాడా ఇయ్యలేదా? చెప్పండి.
ఆదికాండం 22వ అధ్యాయం 16వ వాక్యం. ఆదికాండం 22:16. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున. చాలండి. అక్కడ అంటాడు, ఏమంటాడంటే నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనుదీయక అంటే దేవునికి తన కుమారుని ఇచ్చేశాడు. ఇప్పుడు ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు. ఏమన్నాడు? నీవు ప్రేమించే నీ కుమారుని నాకు ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఒక్కగానొక్క కుమారుడు అబ్రహాం అన్నాడు, అయ్యా నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అబ్రహాము తండ్రికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అంటే తండ్రిని ప్రేమించాడు కనుక. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించడానికి కూడా కారణం ఏంటంటే మనల్ని ప్రేమించటమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ప్రేమించిన కారణం చేత తమ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇవ్వాలి అంటే మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మనం దేవుని ప్రేమించేవారిగా ఉంటే మనం ఏం చేస్తామంటే ఇస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఇచ్చిన విషయాల్లో ఏమిచ్చాడు అంటే ఒకటి తమ కుమారుని ఇచ్చాడు. ఇంకో విషయం అబ్రహాము ఇచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 14వ అధ్యాయంలో ముందు అధ్యాయాల్లో 14వ అధ్యాయంలో ఒకసారి మీరు 18వ వాక్యం చదివితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలండి. ఎవరికి 10వ వంతు ఇచ్చాడు అంటే మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అని మీరు జ్ఞాపకం చేసుకుంటే అబ్రాము శత్రువులను జయించిన తరువాత ఒకరోజు లోతుని శత్రువులు పట్టుకుని వెళ్ళిపోయారు, లోతు కుటుంబాన్ని. అబ్రహాము దగ్గర తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారు ఎంతమంది చెప్తారా? 318 మంది. మీరు 14వ వాక్యం చదివితే అక్కడ అంటాడు, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మీరు అక్కడ 318 అని వేసుకోండి. అంటే 318 మందిని ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు అంటే వీళ్ళు. అంటే అబ్రహాము ఎంత ఆస్తిపరుడో కదా. అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన సైన్యమే 318 మంది. ఆ సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత దేవుడు విజయం ఇచ్చిన తర్వాత మెల్కీసెదెకు వచ్చాడు. మెల్కీసెదెకు ఏం తీసుకొచ్చాడంటే రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకురాగా అతను ఆశీర్వదించినప్పుడు ఏం చేశాడంటే అతనికి అన్నిటిలో 10వ భాగం ఇస్తూ వచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఇవ్వటం గురించి చెప్తున్నాను. అబ్రహాము తమ కుమారుని ఇచ్చాడు. అలాగే అబ్రహాము తన 10వ భాగాన్ని ఇచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే మనం దేవునికి నాకు ఇచ్చి నన్ను శోధిస్తే ఆకాశవాకండ్లు విప్పి పట్టజాలనంత దీవెన ఇస్తాను అన్నాడు. అంటే విస్తారమైన దీవెన చేత మనం నింపబడాలి అంటే మనకు ఒక అలవాటు ఉండాలి. ఆ అలవాటు ఏంటంటే ఇవ్వడం, దేవునికి ఇవ్వడం అనేది అలవాటుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పండి? దేవునికి ఇవ్వడం అనేది అలవాటుగా మారాలి. ఎన్ని విషయాలు చెప్పాను? 5 6 విషయాలు చెప్పాను.
దేవునికి ఇవ్వడం అనేది కూడా అలవాటు అవ్వాలి. చివరిగా మన ఆత్మీయ జీవితానికి ఇవి అవసరం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చదువుదామా? ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలండి. కోపపడుడి కానీ ఏం చేయకూడదంట? పాపము చేయకుడి. ఇప్పుడు నీ పాపం ఎప్పుడు దాకా ఉండాలంట? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఈ మాటను బట్టి అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అని చెప్పి 32వ వాక్యంలో అంటాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇప్పుడు కోపపడుడు కానీ పాపం చేయకుడి. ఇప్పుడు కోపం పాపానికి దారి తీస్తుందా? చెప్పండి. కోపం పాపానికి దారి తీస్తుందా? ఎప్పుడు దారి తీస్తుంది? నేను చెప్పమంటారా? కోపం ఎప్పుడు దారి తీస్తుందంటే, కోపం పగ అయితే పాపమైనట్టే. కోపం అసూయగా మారితే పాపానికి దారి తీస్తున్నట్లే. కోపం కక్ష అయితే పాపానికి దారి తీస్తున్నట్లే. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మనం కుటుంబాల్లో కోపపడటం మంచిదే, కొన్నిసార్లు కోపపడాలి కూడా. ఈ మాట అన్నానని ఇంటికి వెళ్ళి అందరూ కోపపడద్దు. కోపపడడానికి రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా కోపపడకూడదు. తప్పు చేస్తే తప్పకుండా కోపపడాలి. యేసయ్య కూడా కోపపడ్డాడు తెలుసా? చండ్రోకోలు తీసుకున్నాడంట. కొరడా తీసుకున్నాడా లేదా? ఎందుకు తీసుకున్నాడు కొరడా? నా మందిరాన్ని మీరు ఏం చేశారు? వ్యాపారపు ఇల్లుగా మార్చాడని కొరడా తీసుకుని కొరదాకి వెళ్ళిపోయి. మన గృహాల్లో కూడా కొన్ని పరిస్థితులను బట్టి కోపం రావటం మంచిదే, అయితే అది పాపంగా మారకుండా చూసుకోవాలి. హల్లెలూయా. నేను అన్న మాట అర్థమైంది మీకు? సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం నిలిచి ఉండకూడదు. అంటే నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఒకవేళ ఆ ఘోర పాపినైనా క్షమించాల్సిందే. యేసయ్య, తండ్రి వీరేమి చేయించున్నారు, తండ్రి పాస్టర్ గారు ఏమి ఇట్లా చెప్పి పంపిస్తారు ఇంటికి. మా ఇంట్లో పరిస్థితులు పాస్టర్ గారికి అన్నట్లుగా ఉంది. సరే, ఏదేమైనా మన అలవాటు ఇది, మన ఆత్మీయ జీవితానికి అలవాటు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లడానికి ఈ అలవాటు మనకు ఉండాల్సిందే, తప్పదు. కోపపడండి కానీ పాపం చేయొద్దు. క్షమాగుణం అనేది మనకు అలవాటు అయిపోవునుగాక. మీ పక్కన వారితో చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి. తప్పదు, చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పారా చెప్పలేదా? చెప్పమ్మా. పక్కన ఆంటీ ఉంది, చెప్పు. క్షమాగుణం అలవాటవునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలవాట్లు, హ్యాబిట్స్, అంతేనా? కొన్ని ఆహార నియమాలు మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆత్మీయ జీవితం బాగుండాలంటే ఈరోజు 7 విషయాలు చెప్పారు. చెప్తారా మీరు? మీరు చెప్తే ఇక ముగిస్తాను. మొదటిది ప్రార్థన జీవితం అలవాటు అవ్వాలి. 2 విశ్వాస జీవితం, విశ్వాసపు నడక అలవాటు అవ్వాలి. 3 వాక్య ధ్యానం అలవాటు అవ్వాలి. విధేయత చూపించటం,
నేనే చెప్పుకుంటానా? విధేయత చూపించటం అంతేగానా? అలవాటు అవ్వాలి. దేవుని చిత్తం చేయటం అలవాటు అవ్వాలి. దేవునికి ఇవ్వడం అలవాటు అవ్వాలి. క్షమాగుణం కలిగి ఉండటం అలవాటు అవ్వాలి. కాబట్టి ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలి అంటే ఇవి తప్పకుండా చేయడానికి మనం సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లడానికి దైవికమైన ఆత్మీయమైన అలవాట్లు నిజమే కొన్ని మనం చేస్తూ వస్తున్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు విశ్వాసంతో నడుస్తున్నాం, కొన్నిసార్లు అవిశ్వాసంతో నడుస్తున్నాం. అయితే ఇక నుంచి నీకు అలవాటు అవ్వాలి విశ్వాసంతో నడవటం. అలాగే వాక్యం ధ్యానించే అలవాటు కూడా నీకు ఉండాలి. కొంతమంది ధ్యానిస్తున్నారు, కొంతమంది చదువుతున్నారు, మంచిదే. అయితే దాన్ని నెమరు వేసుకునే అలవాటు కూడా నీకు ఉండాలి. కొన్నిసార్లు విధేయత చూపిస్తున్నాం, కొన్నిసార్లు లోబడట్లేదు. అయితే నీకు అలవాటు అవ్వాలి దేవుని మాటకు విధేయత చూపించటం అలవాటు అవ్వాలి. అలాగే దేవుని చిత్తానికి దేవుని చిత్తం చేయటం అలవాటుగా మార్చుకోవాలి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, ఇది దేవుని చిత్తమేనా అని పరీక్షించి దేవుని చిత్తములో నడవటం నీకు అలవాటుగా మారాలి. అలాగే దేవునికి ఇవ్వడం అణిచి కుదిలించి దిగజారునట్లుగా ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు కొలుస్తాడు. కాబట్టి దేవునికి ఇవ్వడం, అబ్రహాం ఇచ్చాడు, తమ కుమారుని ఇచ్చాడు, అబ్రహాం ఇచ్చాడు, దశమాంసం ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా మనం కలిగి ఉండవలసిన అలవాటు దేవునికి ఇవ్వటం అలవాటుగా మార్చుకోవాలి. అలాగే చివరిది క్షమాగుణం అలవాటు అవ్వాలి. ఒకవేళ ఎంత ఘోర పాపునైనా దేవుడు క్షమించాడు. ఆయన పిల్లలంగా మనం కూడా క్షమాగుణం కలిగి ఉందాం. దేవా, ఈ మాటల చేత ఈ ఉదయకాలం నుంచి ఈ మధ్యాహ్న సమయం వరకు మీరు మాతో ఉండి నడిపించినందుకై స్తోత్ర. ప్రత్యేకంగా ఈ దైవికమైన అలవాట్లు మేము కలిగి మేము ఆత్మీయంగా వర్ధిల్లుచు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండడానికై మీరే సమకూర్చి సిద్ధపరచమని ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో దీవెనకరంగా నాటి అవి మేలుకరంగా చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.